యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తన గ్రంథం 61:4. దేవునితో సహవాసం కంటే దావీదు మరేది ఎక్కువగా కోరలేదు. కీర్తన గ్రంథం 57:1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఇది దావీదు సౌలు చేత తరంబడినప్పుడు ఒక గుహకు పారిపోయినప్పుడు రాసిన కీర్తన. 1 సమూయేలు గ్రంథంలో 2 సార్లు ఇలాంటి సంభవం కనిపిస్తూ ఉంది. ఈ 2 కూడా అపాయం ఉన్నట్టు అనిపించిన సమయాలే. అయితే అమిత శక్తివంతుడైన దేవుని సంరక్షణలో ఉన్న వారికి అపాయం ఏమీ కూడా ఉండదు. ఈ రోజు దేవుని గుడారమైన ఆయన మందిరంలో నీవు నివాసం ఉండడానికి ఇష్టపడి ఆయన రెక్కల నీడకు రాగలిగితే నీకు క్షేమం కలుగుతూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్న మేము నీ మందిరంలో నివసించే ధన్యతను మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.